నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమః. ఇప్పుడు మనం నడుస్తున్నటువంటి కాలంలో ముఖ్యంగా ఈ మాసం అంటే జూలై 27, 2026లో శనిగ్రహం వక్రిస్తుంది అన్నది అందరికీ తెలిసినటువంటి సంగతే. ఇది దాదాపు డిసెంబర్ 10 వరకు ఈ వక్రగతిలో నడుస్తుంది. మరి ఇలా వక్రగతిలో నడిచినప్పుడు పరిస్థితి ఏంటి అన్నది చూద్దాం. ముందుగా దానికి మనందరికీ తెలుసు, శని అంటేనే మందగ్రహం అని, శని మనకు కొంత ఇబ్బంది కలిగిస్తుందని. అట్లా అందుకని ముందుగా ఆ శని పరమాత్ముడికి నీలాంజనం సమావాసం రఘుపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనిశ్చరం అని ఒక్కసారి నమస్కరిస్తూ, అసలు ఈ వక్రగతి అంటే ఏంటి? గ్రహాలు ముందుకు నడుస్తాయి కానీ వెనక్కి నడుస్తాయా అంటే, మనకి ఛాయాగ్రహాలు రెండు వెనక్కే నడుస్తాయి. అయినప్పటికీ మిగతా గ్రహాలు ఏదైనా వెనక్కి తిరిగి నడుస్తుందా అంటే, ఇక్కడ ఏవైతే ఔటర్ ఆర్బిట్స్లో ఉన్నాయో అవి కొంచెం నెమ్మదిగా నడుస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఇటువైపు ఉన్నటువంటి గ్రహాలు నడుస్తూ ఉన్నప్పుడు, భూమి తిరుగుతూ ఉన్నప్పుడు అవి వెనక్కి వెళుతున్నట్టుగా కనిపిస్తుంది. అంటే మన ఇమాజినేషన్ ఎట్లా ఉంటుందంటే, మనం ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఆ స్థలాలు వెనక్కి ఎలా వెళ్తాయో అలాగా వెనక్కి వెళ్ళినట్టు ఉంటుంది. దీన్ని వక్రగతి అంటారు. ఈ వక్రగతి మనకి ముఖ్యంగా ఇప్పుడు ఈ మాసంలో జూలై 27వ తారీఖు నుండి డిసెంబర్ 10వ తారీఖు వరకు శని వక్రగతిలో ఉంటుంది. మరి శని ప్రత్యేకించి వక్రగతిలో ఉన్నప్పుడు ఎవరెవరికి ఎలా ఉంటుంది ఏంటి అన్నది మన ఒక్కొక్క రాశి వారిగా మనం చెప్పుకోవాలి. అయితే దానికి ముందు మనకు తెలుసు, శని అంటేనే కాస్త ఇబ్బంది కలిగించేదని, నెమ్మదిగా నడుస్తుంది అని. శని యొక్క తత్వంలో ఎంత శ్రమ పడితే అది కర్మానుకూలంగా జరిగేటువంటి పరిస్థితులని, మన కర్మఫలాన్ని బట్టి మనకి ఇలాంటివి జరుగుతాయని. ఏదైనా సరే ఈ వక్రగతి కేవలం ఇప్పుడే కాకుండా కొన్నిసార్లు జన్మరాశిలో కూడా మన పుట్టుకలోనే వక్రగతిలో ఉన్నటువంటి రాశులు కూడా ఉంటాయి. అలా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, ఇవన్నీ విషయాలు మనకి కాస్త ఆలోచనలో ఉంటే గనక ఈ వక్రించినప్పుడు ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది అని మనకు తెలుస్తుంది. ఇక శని అంటే శనికి ఉన్నటువంటి చూపులు, దృష్టులు, యతి ఇవన్నీ కూడా అంటే ఎవరితో యుతి చెందుతుంది, ఏ స్థానంలో ఉంది, శని యొక్క దృష్టి ఏ ఏ గ్రహాల మీద పడుతుంది అన్నది కూడా ఇక్కడ మనకు తెలుసుకోబడుతుంది. ముఖ్యంగా శని యొక్క దృష్టిలో 3, తర్వాత 7, తర్వాత 10 ఈ 3 స్థానాల్లో శని యొక్క దృష్టి ఉంటుంది. అలా ఉన్నప్పుడు కూడా ఈ శని పడినటువంటి దృష్టిలు ఎలా ఉంటాయి, ఎట్లా ఉంటాయి అనేది ఒక్కొక్క రాశిగా మనం చెప్పుకోవడం అనేది కనుక చేసినట్టయితే, ఈ వక్రగతి స్థితిలో అంటే ఈ దాదాపు 3.5-4 నెలల కాలంలో మనకి ఏదైనా మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా? మంచి జరిగితే సంతోషమే అందరికీ. కానీ ఒకవేళ చెడు లాగా అనిపిస్తుంటే మనం ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ రకమైనటువంటి శాంతి చేయాలి, ఏ రకమైనటువంటి మనము పరిహారాలు చేసుకోవాలి అన్నది కూడా మనం తెలుసుకున్నట్టయితే మనకి ఈ 3 నెలల కాలం ఏ రాశి వారైనా సుఖంగా సంతోషంగా ఉండొచ్చు అని చెప్పడం కోసమే ఈ శని వక్రగతి ఈ కాలంలో 2026 జూన్ 27 నుండి దాదాపు 4 నెలలు అనుకోండి, డిసెంబర్ 10 వరకు జరిగేటువంటి కాలంలో మన పరిస్థితి, మన యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే, మన జన్మ జాతకం నుండి ఎవరెవరికి ఎలా ఉంది అన్నది మనం చూస్తుంటాం. జన్మ కుండలి నుండి అంటే ఇక్కడ లగ్నం నుండి చూడడమా లేకపోతే రాశి నుండి అంటే, ఇప్పుడు మనం చూస్తున్నది గోచారం నుండి వచ్చేటువంటి ఫలితం. గోచారం ఎప్పుడు కూడా రాశి నుండి చూస్తాం కాబట్టి ఏ రాశి వారికి ఏ ఫలితాలు వస్తాయి అన్నది ద్వాదశ రాశులకు ఒక్కొక్కరిగా మనం తెలుసుకుందాం. ఇప్పుడు తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఎలా ఉంటుంది? కన్యారాశి వారికి ఈ 37 రోజుల పాటు శని వక్రీకరణ వల్ల ఎలా ఉంటుంది అంటే, కన్యారాశి బుధుడిది. సరే, బుధుడికి శనికి సంబంధం బాగానే ఉంటుంది. సరే, ఎక్కడ జరుగుతుంది అంటే కన్యారాశి యొక్క 7వ స్థానంలో జరుగుతుంది. సంతోషం. 7వ స్థానం వ్యాపారం, అలాగే వ్యవహారం, భార్యాభర్తల సంబంధం, వీటిని చూపిస్తుంది. ఇక్కడ వక్రగతి చెందాడు కాబట్టి అంటే వీళ్ళలో ఏంటంటే, ఏ వ్యాపారం చేసినా బుద్ధిని సరిగ్గా ఉంచాలి. బుద్ధుడు అంటేనే బుద్ధికి మారుపేరు. అలాంటి బుద్ధుడు కాస్త బుద్ధి కుశలతను ఉపయోగించకుండా వక్రం చెందింది కాబట్టి కాస్త ఆలోచన మందగించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఏ పని చేసినా ఆలోచించి
చెయ్యాలి. ఇది తప్పనిసరిగా. ఇక అలాగే భార్యాభర్తలు ఉన్నప్పుడు కూడా వాళ్ళ యొక్క అంటే లైఫ్ పార్ట్నర్తో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఎవరైనా సరే బిజినెస్ పార్ట్నర్స్ ఉంటే వాళ్ళతో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇక దృష్టులు కనుక చూస్తే 7వ ఇంట్లో ఉండి అక్కడ నుండి 3వ దృష్టితో 9వ స్థానాన్ని చూస్తుంది. 9వ స్థానం భాగ్యస్థానం. భాగ్యస్థానాన్ని చూస్తున్నారు కాబట్టి భాగ్యస్థానం అంటే తండ్రి స్థానము లేదా గురువు స్థానము, ఇది మన పూర్వఫల స్థానం, పూర్వపుణ్య స్థానం. మరి ఇక్కడ చూస్తుంది అంటే భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చేసుకోవాల్సినటువంటి పూజలు ఉన్నాయి. తల్లిదండ్రులకు సేవ చేసేటువంటి విధానం ఉంది. గురువులకు అర్చన చేసే విధానం ఉంది. గురువులను సేవించే విధానాన్ని సరిగ్గా చేసుకుంటే బాగుంటుంది. అలాగే మరి 7వ దృష్టితో సొంతింటిని 1వ స్థానాన్ని చూస్తుంది. అంటే తనుభావాన్ని చూసినప్పుడు ఏంటంటే మన ఆలోచన విధానం అటు ఇటుగా ఉండొచ్చు. కొన్నిసార్లు పర్వాలేదులే ఏదైనా చేయొచ్చు అని అంటే మనము సవ్యంగా ఆలోచించలేకపోవడం ఒక్కోసారి ఉంటుంది. అట్లాగే ఆరోగ్య పరిస్థితిలో కూడా మన శరీరాన్ని అంత పట్టించుకోకుండా ఉండడం అనేటువంటిది, మన ఆలోచన విధానం సరిగ్గా ఉండకపోవడం అనేది ఉంటుంది. ఈ విషయాల్లో కూడా కొద్దిగా జాగ్రత్తగా తీసుకోవాలి. ఇక 3వ స్థానం ఏదైతే ఉందో 10వ దృష్టితో 4వ ఇంటిని చూస్తుంది. 10వ దృష్టితో 4వ ఇంటి అంటే 4 అంటే కూడా మళ్ళీ కుటుంబం, అమ్మ, ఇవన్నీ మనకు వస్తాయి. ఈ కుటుంబంలో మనం ఎలా ఉండాలి, ఓవరాల్గా ఏంటంటే నీ శారీరక స్థితి బాగుంటే ఇంటిని సరిగ్గా చక్కదిద్దుకుంటావు, ఇంట్లో ఉన్న వాళ్ళతో సరిగ్గా ఉంటావు, అమ్మతో సరిగ్గా ఉంటావు అని చెప్పడం అనమాట. అంటే ఈ విషయంలో ఏంటంటే ముఖ్యంగా మనం ఎవరితో మాట్లాడినా ఏ పని చేస్తున్నా మన ఆలోచన విధానం సరిగ్గా ఉండాలి అన్నది మర్చిపోకుండా చేసినట్టయితే ఏ ఇబ్బంది లేకుండా ఉంటారని చెప్పచ్చు. ముఖ్యంగా మరి గ్రహ పరిస్థితి ఇలా ఉంది, గ్రహాల యొక్క తన దృష్టి కోణంతో చూస్తూ ఉన్నప్పుడు మనకు జరిగేటువంటి ఈ మాత్రం చిన్న చిన్న అడ్డంకులు అవ్వచ్చు, అననుకూలమైనటువంటి పరిస్థితులు అవ్వచ్చు, అది విద్యలో అవ్వచ్చు, తల్లిదండ్రులకు అవ్వచ్చు, లేదా మనం చేస్తున్నటువంటి వ్యాపార వ్యవహారాలలో అవ్వచ్చు. ఎక్కడైనా సరే మనకు ఇలాంటి కాస్త విఘ్నాన్ని కలిగించే విధంగా ఉండి మందకొడిగా సాగుతున్నటువంటి సమయంలో అది కూడా కాకుండా మనం నిరంతరము సవ్యంగా సాగిపోవాలి అనేటువంటి ఆలోచన యోజన ఉన్నప్పుడు తప్పనిసరిగా కొన్ని పనులు అయితే చేయాలి. ఇప్పుడు మనం జరుగుతున్నటువంటి కాలం శని గ్రహం యొక్క వక్రగతి. శని అనగానే మందగ్రహం అని మనం చెప్తూ ఉంటాం, ఎప్పుడు కూడా కర్మకు సంబంధించినటువంటి స్థానం అని చెప్తాం. అలాంటి శని మరి ఇప్పుడు మనకు ఏం చేయాలంటే ఏ ఆరోగ్య సమస్య అయినా ఇది ముఖ్యంగా వచ్చేటువంటిది మనకు ఉండేటువంటి బద్ధకం వల్ల కాస్త లేవాలనిపించకపోవడం, నడవాలనిపించకపోవడం, సమయానికి చేయాల్సినటువంటి పనులు చేయకపోవడం. దీనికోసం మనం తప్పనిసరిగా ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరుచుకోవాలంటే తప్పకుండా వాకింగ్, యోగా అలాంటివి తప్పనిసరిగా మనం నిరంతరం ప్రతినిత్యం చేయాల్సిందే ఉంటుంది. బద్ధకాన్ని తప్పకుండా వీడి ఏ సమయంలో ఏ పనులు చేయాలో ఆ పనులకి ఆ సమయాన్ని కేటాయించడం అన్నది ముఖ్యంగా ఉండాలి. అలాగే ఇక పరిహార మార్గంలో కనుక మనం చూసినట్లయితే ఎవరికి సేవ చేయాలి, ఎవరికి అంటే ముఖ్యంగా కర్మకారకుడైనటువంటి శని గ్రహం యొక్క ఏ రకమైన దోషం ఉన్నా ఏ రకంగా ఉన్నా కూడా మనం సేవకులకు అంటే కార్మికులు ఎవరైతే 4వ స్థాయి కార్మికులు ఉంటారో వాళ్ళకి కావలసినటువంటి ఆహారం అందించడం కానీ, ఆర్థిక సహాయం చేయడం కానీ, వారికి ఏదైనా సేవ చేయడం కానీ చేయాలి. అలా కాకుండా మరి గ్రహ అనుకూలత అంటే మరి శనిదేవుడికి చేయాలి. ఇది శనిదేవుడికి మనం ఏం లేదు, నిత్యం కూడా శని మంత్రాన్ని చదువుకోవడం అనేటువంటిది చేయాలి. దీంతో పాటు దేవతా అనుగ్రహం కావాలి అంటే ఎప్పుడైనా సరే శివానుగ్రహం ముఖ్యమైనటువంటిది. అలాగే హనుమంతుడికి కూడా మనం ప్రార్థించడం అనేటువంటిది ఒక స్థితి. హనుమంతుడికి కానీ శివాలయానికి కానీ ఈ 2 ఆలయాల్లో ఏ ఆలయానికి వెళ్ళినా పర్వాలేదు. కనీసం శనివారం మనం అనుకున్నట్టుగా ఎవరైనా కార్మికులకు ఏదైనా తోచినంత ఆహార నిమిత్తం సహాయం చేయడం ఒకటి, దేవాలయానికి వెళ్ళడం 2, ఈ 2 కాలేదు అంటే ఎక్కడైనా సరే గోశాలకు వెళ్ళడం, గోగ్రాసం ఇవ్వడం అనేటువంటివి కనుక మనం చేసినట్టయితే ఈ శని గ్రహం యొక్క వక్రగతి వల్ల పొందేటువంటి అననుకూలమైనటువంటి విషయాల్లో సానుకూలత తప్పకుండా చెందుతామని చెప్తూ నమస్తే.